నా పేరు రాజకుమారి. నేను సిటీజీలో మెంబర్గా ఉంటున్నాను. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. నాకు అంటే మాది కొంచెం చిన్నప్పటి నుంచి వ్యవసాయదారు కుటుంబం అనమాట. నాకు అలా బ్లడ్లోనే ఉంది. నాకు చెట్లని ఎలా పెంచుకోవాలి ఏంటి, ప్రతి చిన్న మొక్కను చూసినా నాకు ఇష్టం. అట్లా ఏదైనా మనం పెంచుకొని అట్లా అట్లా ఇంట్లోనే పెంచుకొని కోసుకొని తింటాం అనేది నాకు అట్లా ఇష్టం. పువ్వులు, పండ్లు, మా ఇంట్లో పెద్ద వ్యవసాయం నాన్న వాళ్ళది. అట్లా నాకు నా జీన్స్లోనే వచ్చింది నాకు. అందుకని నేను ఎక్కువ ఇష్టంగా నేను చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ వంకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది చూడండి ఎంత లేతగా, ఎంత పెద్దగా ఉంది కాయ, కానీ చాలా లేతగా ఉంటుందండి. ఈ సీడ్ ఇదన్నీ కూడా నాకు సిటీజీ గ్రూప్ వాళ్ళే ఇచ్చారండి. నేను సిటీజీలో జాయిన్ అయిన తర్వాత నాకు చాలా అంటే చాలా నాకు అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ నాకు పువ్వులతోనే ఎక్కువ ఉండేదానివల్ల నేను ఇప్పుడు పండ్లు, కూరగాయల చెట్లు ఇంకా అవన్నీ కూడా ఎక్కువ పెంచగలుగుతున్నాను. వాళ్ళు కూడా నాకు చాలా రకాలు ఇచ్చారు. నాకు ఈ మనకి గ్రాఫ్టెడ్ అని, లేకపోతే మినీ అని, అలాంటి చెట్లన్నీ చాలా ఇచ్చారు నాకు. అందుకని నేను చాలా హ్యాపీగా అనిపిస్తోంది నాకు. ఇంకా నేను రకరకాలు ఉన్నాయండి మా ఇంట్లో. నా ఇంట్లో ఉన్న పండ్ల చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, ప్లస్ కూరగాయల చెట్లు వేసాను. అండ్ మళ్ళీ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. అవన్నీ కూడా నేనైతే హ్యాపీగా పెంచుకోగలుగుతున్నాను. వాళ్ళు సిటీజీ వాళ్ళు నాకు ఏమేమి మందులు వేయాలి, ఏమేమి ఇస్తే బాగుంటుంది, ఎలా పెంచితే బాగుంటుంది అన్న టిప్స్ కూడా చెప్తారండి. సరోజ మేడం అండ్ మన హర్కారే సార్ వీళ్ళైతే చాలా చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు. అది మాకు చాలా మంచిగా అనిపిస్తోందండి. నాకు అసలు యాక్చువల్గా మా గార్డెన్లో ఎక్కువ మందారాలే ఉండేవి. నేను ఎక్కువ ఫోకస్ చేసింది కొన్ని పండ్ల చెట్ల మీదే అండ్ పూల చెట్లు ఎక్కువ ఉండేవి. నేను ఆలోచించేదాన్ని, ఎందుకంటే ఎక్కువ మనకు దేవుడికి పూజ చేసుకుంటే పూలు కొనకుండా ఆ పూలు మన దేవుడికి సరిపోయేటట్లు పెంచుకున్నాను. ఇప్పుడు మన సిటీజీ గ్రూప్, మన సరోజ మేడం, హర్కారే సార్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఆ గ్రూప్స్కి అక్కడికి వెళ్తుంటే వాళ్ళు చాలా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇచ్చారు. బీర, సోర, పొట్ల ఇట్లాంటివన్నీ ఇచ్చారు మాకు. ఫ్లవర్స్లో కూడా మాకు ఎగ్జాటిక్ ఫ్లవర్స్, మళ్ళీ ఈ క్యాలీఫ్లవర్, క్యాబేజీ అన్ని అట్లాంటి ప్లాంట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ 2-3 సార్లు కూడా నేను వాటిని అన్నిటినీ పెంచి నేను 2 సార్లు హార్వెస్ట్ కూడా చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది మిరియాలు. ఈ మిరియాలు చూడండి ఎంత బాగా వచ్చాయో, చెట్టు నిండా వచ్చాయి. ఇవి చాలా బాగా వస్తాయండి. మనం బయట అయితే ఈ మిరియాలు ఏం చేస్తున్నారంటే అన్నీ కల్తీయే కదండి. వీటిలో అన్ని పపాయ సీడ్స్ అన్నీ మిక్స్ చేసేసి ఇస్తున్నారు అనమాట. ఇవి మనకు ఉన్నాయనుకోండి, మన ఇంట్లో వేసుకుంటే కొంత ఉన్నా చాలు. ఇదేమో నాగపూర్ సంత్రా అండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చెట్టు, చాలా బాగా వచ్చింది. చెట్టు అంతా పిందెలే ఉన్నాయి. ఇది నాగపూర్ సంత్రా అంటారు దీన్ని. ఇది చూడండి పాట్ ఇంతే ఉంది కానీ ఎంత బాగుంది చూడండి. ఇది మ్యాంగో, ఇది నాటు మ్యాంగో అంటారు కదండి, అదనమాట. ఇది మ్యాంగో చెట్టు. ఇదేమో సపోటా అండి. ఈ సపోటా పాల సపోటా. ఇది చెట్టు నిండా పిందెలు వచ్చాయి. ఇప్పుడు ఇవి ఇంకొక 1 మంత్ అయితే కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మందారాలండి. చూడండి ఎంత బాగున్నాయో మందారాలు, ఎంత బాగుంది. పెద్దగా ఫ్లవర్ చాలా బాగా వస్తాయి నాకు మందారాలు. ఇది లోటస్ అండి. ఇవి ఇక్కడ లోటస్ పాండ్స్ ఉన్నాయండి. ఒక 5-6 ఉన్నాయి అన్నమాట. ఇది ఒక లోటస్ ఉంది, ఇక్కడ ఒక లోటస్ ఉంది, అదొక కలర్, ఇదొక కలర్ అన్నమాట. ఈ లోటస్ ఉన్నాయి. ఇది క్యాలీఫ్లవర్ అండి. ఇది 2 సార్లు హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా రెడీగా ఉంది. ఇట్లా 2-3 ఉన్నాయండి క్యాలీఫ్లవర్ ప్లాంట్స్. ఇవన్నీ మల్లె అండి, సమ్మర్కి వస్తాయి అన్నమాట. ఇక్కడంతా మందారాలండి. ఇవన్నీ మందారాలండి. ఇవన్నీ మందారాలు. నాకేమి ఇట్లా పీడ కానీ ఏం లేవండి. నా చెట్లన్నీ కూడా, నా ప్లాంట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట. నేను ఎక్కువ ఆర్గానిక్ తప్ప నేను ఎక్కువ మందులు కూడా వెయ్యనండి వీటికి. ఇది దానిమ్మ అండి.
ఇది మొన్ననే ఒక 5-6 కాయలు వస్తే హార్వెస్ట్ చేశాను, మళ్ళీ పూత వచ్చింది. ఈ పూత పిండి మీద ఉంది. ఇది బత్తాయి అండి, ఇది బత్తాయి కూడా మొత్తం పూత మీద ఉంది చెట్టు. ఇది మామిడి అల్లం అండి, దీన్ని హార్వెస్ట్ చేయాలి. ఇది చాలా బాగా వచ్చింది అనమాట. ఇది తీసి మెల్లగా ఇది హార్వెస్ట్ చేయాలి. ఇదేమో మియాజాకి అండి, మ్యాంగో. ఇంక ఈ సంవత్సరం చూడాలండి ఏమన్నా పూత వస్తుందేమో తెలియదు. ఇదండి మా మామిడి చెట్టు అండి. ఇది మా టొమాటోస్ అండి. ఇవన్నీ ఇంకా చాలా వచ్చాయి పండ్లు, చాలాసార్లు హార్వెస్ట్ చేసామన్నమాట. ఇది క్యాలీఫ్లవర్ అండి. ఇవన్నీ కూడా మా సిటీజీ గ్రూప్ వాళ్ళే ఇచ్చారు ఇవన్నీ కూడా. ఇది కూడా అండి, ఇది పర్పుల్ కలర్ క్యాలీఫ్లవర్ అండి. ఇది చాలా ఎగ్జాటిక్ అనమాట, రేర్ కలెక్షన్. ఇవన్నీ కూడా చూడండి, మీరు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇవన్నీ వంకాయలండి. నేను చాలా వరకు హార్వెస్ట్ చేశాను. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంకా గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ పెన్నాడ అన్నమాట. ఇవన్నీ పెన్నాడ వంకాయలండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో, ఎంత నిగనిగలాడుతున్నాయో చూడండి. ఇవన్నీ మా సిటీజీ గ్రూప్ వాళ్ళు ఇచ్చినవేనండి. ఇవన్నీ కూడా మాకు ఈ సిటీజీ గ్రూప్ నుంచి చాలా రకాల విత్తనాలు, చాలా రకాల మొక్కలు అన్నీ మాకు చాలా వరకు ఇచ్చారండి. మాకు రకరకాల మొక్కలు, రకరకాల మాకు తెలియని మొక్కలు, మాకు తెలియని విత్తనాలు కూడా ఇస్తూ ఉంటారనమాట. దాని మూలంగా మేము కొంచెం పెంచుకొని చక్కగా పండించుకొని తింటూ ఉంటే మా ఆరోగ్యం కూడా బాగుంటుంది, హ్యాపీగా అనిపిస్తోందండి. అసలు మిద్దె తోట ఎందుకు అంటే అండి, మిద్దె తోట అందరి ఆరోగ్యంగా ఉంటారు, ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ మన చేసే వాళ్ళకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది, మనకి కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుంది, అండ్ మనకి తెలియని ఆనందం ఒకటి వస్తుంది. అందుకని మిద్దె తోట ఖచ్చితంగా అందరూ పెంచుకోవాలండి. ఒక 2 మొక్కలు కానీ 3 మొక్కలు కానీ ఎన్నన్నా కానీ పెంచుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఒక మొక్కతో స్టార్ట్ చేస్తే అవి ఖచ్చితంగా 100 మొక్కలు అయితే ఈజీగా అవుతాయి. ప్రతి వాళ్ళు పెంచుకుంటూ ఉంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఇంటికి మంచిది. అండ్ ఇంటి సమ్మర్ అయితే అండి ఎంత లేదన్నా ఒక 2-3 డిగ్రీలు తగ్గుతుంది, హీట్ తగ్గుతుంది. ఎందుకంటే పైన పెట్టుకుంటాం మనం ఈ మొక్కల్ని, దాని మూలంగా ఆ నీళ్లు పెడతాం కాబట్టి ఆ వేడి కూడా కిందకి అంతగా రాదు, మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.